రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నాం. దానికంటే బిఫోర్ అదే రోజు మల్కాజ్గిరిలో బాలాజీ అదే రోజు ఉదయం మల్కాజ్గిరిలో కూడా మనం సమావేశం జరుగుతున్నాం. విషయం ఒకటే విషయం, ట్యాప్ ల్యాండ్ సీజ్ చేస్తూ ఉన్నారు. దానికంటే బిఫోర్ 1 వీక్ 5 days బ్యాక్ ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాదాపు 10 బండ్లు సీజ్ చేశారు. ఒక్కొక్కలే కాదు, చాలా చోట్ల వెహికల్స్ సీజ్ చేస్తున్నారు. ఆ సీజ్ చేసేటువంటి క్రమంలో రూల్స్ పాటించట్లేదు అనేటువంటి ఫస్ట్ మన విచారణలో తేలింది. అక్కడ మన కళాకారులు వచ్చి వాళ్ళని మేము అడిగి చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పిన విషయాలు అది కాలేదు, వెహికల్స్ కూడా రన్నింగ్లో లేదు, బైకులు ఆపేసినాం, రోడ్డు పక్కన పార్క్ చేసినాం, మేము అది స్టార్ట్ చేయలేదు, వాళ్ళకి కనపడి సీజ్ చేసినా తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ ఇంకంతా ఇంకేం మాటలు లేదు అని చెప్పే పరిస్థితి. ఇదే దాంతో దాదాపు 10 వెహికల్స్ కల్లా 5-6 వెహికల్ అంటుంటే 5-6 వెహికల్ టైం లిమిట్స్ క్రాస్ అయినాయి, కొన్ని సౌండ్ పొల్యూషన్ అయినాయి, కొన్ని 100 కార్లు వచ్చినాయి. మన ఇబ్బందులు ఉన్నాయి, మన వల్ల ఇబ్బందులు అయినవి ఉన్నాయి, మనం ఏ ఇబ్బంది పెట్టకుండా రోడ్లు నిలబడే కూడా ఉంది. అది మన విచారణ అక్కడికి పోలీసులు స్పష్టంగా చాలా క్రూరంగా కావాలని కక్షపూరితంగా బ్రాండ్ కళాకారులను బెదిరించే క్రమంలో ఇంకేమైనా మీద ఆశపడి చేసేటువంటి వాళ్ళు లేదు, రూల్స్ అతిక్రమిస్తే దాన్ని కట్టడి చేసే క్రమంలో కఠినంగా వ్యవహరించేవాళ్ళు. ఏ దూరంలో పోయినా ఎటు పోయినా నష్టం మనకే జరుగుతుంది. మన కళాకారులకు, మన మాస్టర్లకు మనం ఆ వెహికల్స్ లక్షలు పెట్టి తయారు తీసుకొచ్చి మనం ఆర్డర్ బుక్ చేసుకుని రోడ్డు తీసి వెళ్ళడంతో మనల్ని పోలీసులు తీసుకొచ్చి నష్టం మనకే జరుగుతుంది. కస్టమర్ ఎక్కడ జరగట్లా, కస్టమర్ బాధ్యత తీసుకుంటున్నాడంటే బాధ్యత ఎక్కడ తీసుకోవట్లేదు. మరి ఆయన టైం ఫాలో అవుతున్నాడంటే టైం ఫాలో కాడు, ఆయన టైం ఫాలో కాడు, బాధ్యత తీసుకోడు, ఎటుకుంటే మళ్ళీ మనకే వస్తుంది. అసలు కస్టమర్లో చైతన్యం చేయాల్సినటువంటి ఎవరు చేయాలి? ప్రజలు అవేర్నెస్ కావాలి కదా, ప్రజలకి చైతన్యం రావాలి కదా, ప్రజలు ఈ టైం నుంచి ఈ టైం వాడుక వల్ల ప్రభుత్వం నిబంధన ఉంది అని ప్రజలకు తెలవాలి కదా. అది ఎవరు చేయాలి? అది ప్రభుత్వం చేయాలి. మనకు 10కి ఇస్తాడా, 11 ఇస్తాడా, 12కి ఇస్తాడా, లేదు వాల్ట్ అంటే 42 పెడతాడా, 200 పెడతాడా, 300 పెడతాడా తర్వాత. కానీ ప్రజలకు ఒక ఎడ్యుకేషన్ ఉండాలి కదా. ఈ బ్యాండ్ ఈ సిస్టమ్ ఈ టైం నుంచి ఈ టైం వాడుకుంటాం, ఇగో ఇది ఈ టైం దాటితే పోలీసులు వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, అప్పుడు ఆ బాధ్యత మేము తీసుకోవాలి. దాంట్లో మా అవసరాన్ని తెలుసుకున్నాం, మా అవసరాలను తీసుకొని వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్ పెడితే ఆ బాధ్యత వాళ్ళు లేకుండా మీరు తప్పించుకుంటే పద్ధతి కాదు అనేటువంటి చైతన్యం, నిజాయితీ, నిబద్ధత ప్రజల్లో ఉందా? ఉండేటట్టుగా ప్రభుత్వం చేస్తుందా? చేయదు. అటు ప్రభుత్వం చెయ్యదు, ఇటు సిస్టమ్ ఫాలో అయ్యేటట్టుగా మనకు లిమిట్ ఏదైతే ఉందో అది పెట్టదు. బ్యాండ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో బ్యాండ్ ఎక్విప్మెంట్ ద్వారా జిఎస్టీ రాబడి కోసం కావాల్సినటువంటి మెటీరియల్ ఇక్కడ సీలింగ్ జరిగితే ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది, మన ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఈరోజు పర్యాటక రంగం కానీ ఏదైతే వినోదపు పన్ను ఉందో ఆ వినోదపు పన్నుకు సంబంధించినటువంటి దాంట్లో 18% జిఎస్టీ వస్తుంది. అంటే ఈరోజు మన వెహికల్స్ మనకు సంబంధించిన మెటీరియల్ని మనం కొనుగోలు చేసి దాన్ని రెడీ చేసినటువంటి క్రమంలో మనకు ఒక 10,000, 20,000, 10 లక్షలు, 60 లక్షలు అయితే దాంట్లో 18% ప్రభుత్వానికి నేరుగా పన్ను కడుతున్నాం మనం. అందుకే ఆ వెహికల్స్ ఆ మెటీరియల్ ఎక్కడ సీజ్ చేయదు, ఆ మెటీరియల్ ఎక్కడ దొరకకుండా పెట్టదు, మనకు ప్రొవైడ్ చేస్తుంది, ఆదాయం రప్పించుకుంటుంది. కానీ మనం దాన్ని వాడుకునే క్రమంలో మళ్ళీ మన మీద నిర్బంధం పెడుతుంది. అంటే ప్రభుత్వం ఇన్ని రకాలుగా డబుల్ గేమ్, ట్రిపుల్ గేమ్ ప్లే చేస్తుంది. మన ప్రభుత్వం వాళ్ళ ఆదాయం రప్పించుకుంటున్నారు, మనతో కొనిపించుకుంటున్నారు, మనం ప్రజలకు సేవలు అందించే క్రమంలో ప్రజల్ని ఏమనట్లేదు, మనల్ని మాత్రమే ఇబ్బంది పెడుతున్నారు. అంటే అంత ఈజీగా, అంత అల్కగా, అంత ఏమంటారు, బ్యాండ్ కళాకారులకు నోరు లేదు, వాళ్ళకు ఏం మాట్లాడరు, అన్ఎడ్యుకేటెడ్, అసలు ప్రశ్నించరు, ఇంకేం చేసినా చెప్తుంది అనేటువంటి పద్ధతి చాలా శేఖరం చెప్పిండు ఒక విషయం. అసలు వాళ్ళ ఇంట్లో 2-3 ఐపీఎస్ ఉంటారు, వాళ్ళు మాట అయినారు. ఇక వాళ్ళదా గవర్నమెంట్ ఐపీఎస్లా ఈరోజు రూల్ చేసింది. ప్రభుత్వానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, ప్రజలకు ఏ రకంగా సేవలు అందించాలనేటువంటి దాని మీద కొన్ని పద్ధతులు, కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, ఆ నిబంధనలు లోబడే ఐపీఎస్ ఉండాలి, ఐఏఎస్ ఉండాలి. అంతే తప్ప వాళ్ళు ఇంట్లో 2-3 ఉన్నాయి కాబట్టి మేము తీసుకుంటాం, మాకు సౌండ్ వినమంటే అరెస్ట్ చేస్తాం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అంటే అదెక్కడిది? రేపు మనం వాళ్ళ ఇంటి ముందు డబ్బులు ఇస్తాం, లేదా వాళ్ళ ఇంట్లో సౌండ్ పెట్టుకోం. అది లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి జూబ్లీ సొసైటీ ఉంటారు. ఇవాళ ఆర్టీసీ వాళ్ళు కూర్చోవట్లేదా?
కానీ ఆ సిస్టమ్ మనం చేయాలనుకున్నప్పుడు, ఆ పద్ధతిలో మనం వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని మనం అడిగి కొట్లాడి మన హక్కులు సాధించుకునే క్రమంలో మన ఐక్యత కూడా ముఖ్యం. మన ఐక్యత కోసమే మనం ఈరోజు మేడ్చల్ జిల్లాలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించినటువంటి కొన్ని మీకు అపోహలు ఉంటాయి కొంతమందికి. అంటే ఎట్లా అంటే, మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, మేము హైదరాబాద్లో ఉండగా మళ్ళీ మాకు మెచ్చలేదు, ఒకరిద్దరికి ఉండొచ్చు. నేను ఒకటి చెప్తున్నా, మనం ఎక్కడున్నాం? భారతదేశంలో ఉన్నాం. మనం భారతదేశంలో ఉన్నాం. మోడీ మన ప్రధానమంత్రి. ఇంకా మరి ఈ రాష్ట్రాలు ఎందుకు ముఖ్యమంత్రులు ఎందుకు? మోడీ ఒక్కటి చాలదా? మన దాంట్లో ఎంపీలు ఎందుకు? రాష్ట్రాలతో ఆగిందా? రాష్ట్రాల దాకా వచ్చినాక జిల్లాలను ఎందుకు చేసింది? జిల్లాల దాకా వచ్చిన తర్వాత నియోజకవర్గాలు ఎందుకు చేసింది? నియోజకవర్గాల దాకా వచ్చినాక మండలాలు ఎందుకు చేసింది? మండలాధికారులతో ఆపకుండా గ్రామ సర్పంచ్ ఎందుకు పెడుతుంది? గ్రామ సర్పంచ్తో ఆపకుండా వార్డు మెంబర్లు ఎందుకు పెడుతుంది? పాలనను సులభతరం చేయడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎంత తక్కువ ప్యాకేజీ ప్రజలు ఉంటే అంత తక్కువ ప్యాకేజీ ప్రజలకు అందుబాటులో ఆ నాయకుడు ఉండడం కోసం ఈ ప్రభుత్వమే ఈ కట్టుబాట్లు పెట్టింది. వార్డు మెంబర్ నుంచి ఈరోజు ప్రధానమంత్రి, ఎంపీ వరకు నియోజకవర్గాల విభజన ప్రజలకు అందుబాటులో ఉండడానికి చిన్న చిన్న ప్రమాదాలుగా పెట్టి ఈరోజు పాలనను విభజించి ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం ఈ ఏర్పాటు చేసింది. మనం హైదరాబాద్లోనే ఉన్నాం, మన తెలంగాణే. ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ పాలనను విభజించే క్రమంలో ఈ పద్ధతిలో ఉంది. ఇప్పుడు మన కమిషనర్తో ఎవరైనా తీసుకోవాలి, లేదు మన జిల్లా కలెక్టర్ ఇప్పుడు సముద్రంలో పేపర్కి సంబంధించినటువంటి దాని ఉద్దేశం ఏంటంటే, మన వరంగల్లో జరిగిన మీటింగ్ ఎన్నెలా గారు బిడ్డ కూడా చెప్పింది అన్న మీరు లెక్కలు తీయండి, మీరు ఐడెంటిటీ కార్డు తీసుకోండి, మీ ఐడెంటిటీ కార్డు ఇచ్చిన తర్వాత నేను మాట్లాడి చెప్పిస్తానని. అదే క్రమంలో మామిడి హరికృష్ణ అని మనకి సంస్కృతి శాఖ డైరెక్టర్ ఉండేవాడు. ఆయన ఒక 2-3 నెలల క్రితం ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రవీంద్ర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సార్లు వెళ్ళాము. ఆయన మా కళాకారులకు ఇచ్చింది అంటే గుర్తింపు కార్డు ఇవ్వండి అని చెప్పి వెళ్ళినాం. అన్న కూడా వచ్చాం. మన జూబెల్లి గారు కూడా వెళ్ళాము. ఆయన ఆ రోజు కలవకుండా మేము వెళ్ళి ఓటర్ వెళ్ళి భోజనం చేస్తే మన రిటర్న్ జూబెల్లి గారే కాల్ చేసాం. ఫోన్ చేసి మాట్లాడించారు. అన్నారు మీరు వెళ్ళి ఆఫీస్లో ఇవ్వండి, నేను దాని మీద పరిశీలన పని చేస్తాను, తప్పకుండా ఈ న్యాయం జరుగుతుంది కాగలదని ఆ మాట్లాడి మళ్ళీ మీరు ఆఫీస్కి ఇచ్చిన తర్వాత ఇటీవల వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే, సాంస్కృతిక కార్డు అప్లై చేయాలంటే మీరు ఆర్టిస్ట్ కార్డు ఉండాలి. ఆర్టిస్ట్ కార్డు అంటే ఏంటి? ఒక ఆయన రచయితులు, ఒక ఆయన కళాకారులు, ఒక ఆయన ఇంకొకటి ఏదో ఆయన కళకు సంబంధించినటువంటి కళాకారులు ఏదైనా ఆ యూనియన్ నుండి మనకు ఐడెంటిటీ కార్డు ఉండాలి. రాష్ట్ర అసోసియేషన్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన రాష్ట్ర సంఘం నడుపుతున్నటువంటి అడ్రస్ ఐడెంటిటీ కార్డు ఉంటే ఆ ఐడెంటిటీ కార్డు మనం ఆన్లైన్లో అప్లై చేసిన పత్రాన్ని తీసుకుని కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వాలి. ఏ జిల్లా కలెక్టర్ పరిధిలో ఆ జిల్లా కలెక్టర్ పరిధి. మరి అప్పుడు మనం హైదరాబాద్లో ఉంటే ఈ కలెక్టర్ పని ఎవరు చేయాలా? ఈ కమిషనర్ పని ఎవరు చేయాలా? ఈ ఇప్పుడు కుర్తులప్పుడు ఆయనకు బాధలు జరుగుతుంది, అక్కడ ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్నారు. అదే ఇక్కడ లీడర్షిప్ ఉంటే అరగంటలో చేసుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వం లేకుండా ఇక్కడ ఉండే నాయకత్వం అరగంటల మల్కాజ్గిరి చేరుతుంది, అరగంటల గుర్తులకు చేరుతుంది, అరగంటల మల్కాజ్గిరి అయిన ఉప్పలు చేరుతారు. ఎక్కడికక్కడ ఈ రకంగా లింక్ సిస్టమ్, ఒక గొలుసు సిస్టమ్. మరి ఈరోజు యాదవ సంఘాలు అట్లే నడుస్తున్నాయి, గౌడ సంఘాలు అట్లే నడుస్తున్నాయి, గొర్రెల మేకల సంఘాలు అట్లే నడుస్తున్నాయి, దళిత సంఘాలు అట్లే నడుస్తున్నాయి, బీసీ సంఘాలు అట్లే నడుస్తున్నాయి. లింక్ సిస్టమ్ గా ఎక్కడే ప్రాబ్లం జరిగినా తెలుసుకుని ఆ రకంగా అక్కడ ఉండే లోకల్ కనుక అక్కడికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి నిలబడే ఆ రకంగా దాన్ని ఏ రకంగా పనిచేయాలో ఆ రకంగా ప్లాన్ ప్రకారం చేసుకునే ప్రయత్నం. ఆ సిస్టమ్ మనం కూడా ఎందుకు పాటించవద్దు? మన దాంట్లో 5-10 కులాలు ఉన్నాయి. ఆయన చెప్తే నేను చెప్తే ఆయన 5,000 తక్కువ పట్టిండు, నా పేరు 5,000 కొట్టిండు. ఇవి మనసులో పెట్టుకొని మీరు సంఘాన్ని విచ్ఛిన్నం చేసుకుంటే ఏం చేయలేదు. మనం బ్యాండ్గా ఒక కులంగా ఏర్పడాల్సింది. ఇలా ఒక 10 కులాలు ఉన్నాయి. నా అర్జన్ ప్రకారం 10-12 కులాలు ఉన్నాయి. 10-12 కులాలకి నేను గౌడ సంఘంలో ఉన్న నేను గౌడను, మా నాయకుడు చెప్తే ఇంకా దీని మీద ఉపాధి పొందుతా, ఈ బ్యాండ్ మీద ఆధారపడతా, బ్యాండ్ నాకు అక్కర్లేదు, బ్యాండ్లో నేను సిస్టమ్ ఫాలో అవ్వాలి అనుకుంటే అది కుదరదు. బ్యాండ్ సిస్టమ్ ఫాలో అవ్వాల్సిందే, మన రూల్ ఫాలో అవ్వాల్సిందే, మన కమిట్మెంట్ ప్రకారం మనం ఒక ఐక్యంగా ఒక కూటమి పద్ధతిలో బ్యాండ్ కళాకారుల సంఘం ఉంది అనేటువంటి విషయాన్ని మనం బుర్రకెక్కించుకొని దాన్ని ఐక్యంగా నిలపాల్సింది. మా మౌకత్వం చెప్తుంది, ఆయన అనుభవం చెప్తుంది. ఇక్కడ ఏం ఉపన్యాసం చేయలేదు. నడిచి వచ్చే గ్రామంలో
ఆ రోడ్డు మీద తాగినటువంటి డ్రింక్ చేసినటువంటి వాళ్ళు నిర్బంధించేటువంటి మీరు ఇప్పటికి కూడా ఉన్నాయి. మనకు తారసపడకూడదు. మనం ఉన్న వేషాధారణ బట్టలు మనకు ఉండే కొద్దిగా మారిన మోడర్న్ పద్ధతిలో మనకు తారసపడచ్చు. కానీ మన కార్మికులకు ఎక్కడ ఒకటి తారసపడతాం కదా. అంటే ఇప్పుడు కూడా మనం అదే చొక్కల భావంతో మన నాట్య కళాకారుల జీవితాలు ఉన్నాయి. వాటిని మెరుగుపరచుకోవాలంటే మనం ఐక్యత కావాల్సిందే. మనం ఖచ్చితంగా మన కమిటీలు ఏర్పడాల్సిందే. మన సమస్యల మీద మనం పనిచేసుకోవాల్సిందే. మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. చాలా ఘటనలు మహిళనగర్ పట్టణంలో జరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఇప్పటికి కూడా కులాల గొడవలు ఎక్కువ. తక్కువ కులాలు అంటే హీనంగా చూస్తారు, లెక్క చేయరు. ఒక్కోసారి దళితులకు రెడ్ల గొడవలు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ దాన సంస్కారాలకి సపోర్ట్ చేయరు దళితులు. అసలు మేము పాడే వేరు, మేము పాడే సంబంధించిన మెటీరియల్ తీసుకున్నాం, మేము సపోర్ట్ చేయమని చెప్తే ఆ రెడ్లు ఆ దాన సంస్కారాలకి కాడు పేర్చుకోవడం, ఆ కాడిని చిట్టిని కాల్చుకోవడం, ఏర్పాటు చేసుకోవడం పేపర్లు టీవీలో చాలా సార్లు చూస్తాం. అంటే ఐక్యత ఎక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత రెడ్లు క్షమాపణ చెప్పారని తప్పైంది బాబు, ఏదో అన్నం పొరపాటు జరిగిందని చెప్పి మళ్ళీ వాళ్ళు కనుక్కొని పోవడం, ఆ రకంగా సామరస్యంగా ఉండడం. అంటే ఈ దళితులకు ఎక్కడి నుంచి వచ్చింది? యూనిటీగా ఉండడం వల్ల వచ్చింది. అది ఉండదు ఊళ్ళో కొంతమంది, కానీ యూనిటీ ఉండదు. ఇక వీళ్ళు లేకపోతే పక్కన చేస్తూనే ఉన్నావా అంటున్నా. మనం కూడా ఆ పద్ధతిలో చేయాలనేటువంటిది ఒకటి. మీకు వేరే ఉద్దేశం ఏం లేదు మిత్రులారా. మీరు కోరినటువంటి బ్యాండ్ సమస్య ఒకటే కాదు, బ్యాండ్ సమస్యతో పాటు కళాకారుల సమస్యలు కూడా మనం దీంట్లో హైలైట్ చేయాలనేటువంటి దాని మీద మొదటి నుంచి వరంగల్ మీటింగ్ కూడా మీరు అందరూ చదివే ఉంటారు. ప్రమాద బీమా పెట్టడం, ఇందిరా మిల్లు పెట్టడం, సాంస్కృతిక కార్డు పెట్టడం, హెల్త్ కార్డు పెట్టడం, పింఛన్ అమలు చేయాలని పెట్టడం, బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలన్నాం. ఇవన్నీ ఇవ్వాలంటే మనకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కూడా అడుగుతా ఉంది. బ్యాండ్ కళాకారులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. దాని చైర్మన్